మన ప్రభైన యేసుక్రీస్తు నామములో వాక్యంటున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు శక్తిగల వాక్యం తెలియజేసుకుందాం. సందేశంసము మనిషికి పాపము ఎక్కడ ఉంటుందో తెలుసా? మనిషికి పాపము ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఎవరు ధ్యానం చేయని ఈ యొక్క విలువైన సందేశము పూర్తిగాను ప్రతి పాపం నుండి నువ్వు విడుదల పొందుకొని దేవుని కొరకు నువ్వు మహిమకరంగా జీవించగలవు. చూడండి, విలువైన కొన్ని విషయాలు. ఏ అవయవంలో ఈ పాపం దాగుంటుందో ఈ పాపం నుంచి దేవుడు ఈరోజు విడిపించబోతున్నాడు. మొదటిగా చూస్తే నాలుకలో పాపం దాగి ఉంటుంది. మొదటిగా నాలుకలో పాపము ఉంటుంది. కీర్తన 39:1 చూస్తే దావీదు అంటాడు, నా నాలుకతో నేను పాపం చేయకున్నటువంటి జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు. చూడండి, అనగా నాలుకలో కూడా మనిషి నాలుకలో కూడా పాపం ఉంటుంది. అందుకనే సామెతల్లో 18:2 చూస్తే జీవ మరణాలు నాలుక వశము అని వాక్యం చూస్తుంది. ఇంకా చూస్తే సామెతల్లో 12:18 చూస్తే కత్తిపోటు వంటి మాటలు కలవు అని వాక్యం చదువుతుంది. ఇంకా అదేవిధంగా మనం చూస్తే కీర్తన 10:7 చూస్తే వారి నాలుకలో పాపం దాగి ఉంది అంటాడు దావీదు. గమనించండి, ఒక మనిషి నాలుకతో కూడా పాపం చేస్తాడు. ఈరోజు నుంచి మరి నీ నాలుకతో ఎటువంటి మాటలు మాట్లాడి పాపం చేస్తావో నీ నాలుకలో ఉన్న పాపం నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోది చూస్తే చేతుల్లో కూడా పాపం ఉంటుంది. మత్తయి సువార్త 27:24 చూస్తే ఆ రోజు పిలాతు యేసు ప్రభు సిలువ సమయంలో పిలాతు అంటాడు, ఈ యొక్క యేసు ప్రభుని సిలువకి మీకు అప్పగించే విషయంలో అంటాడు, నేను నా చేతులతో పాపం చేయకుండా నా చేతులు నేను కడుక్కొనిస్తున్నాను అంటాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఈ రక్తం ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని అంటారు. ప్రజలందరూ అంటారు. అందుకనే పేతురు ఏం చేసిన పిలాతు ఏం చేసిందంటే యేసు ప్రభు విషయంలో పాపం చేయకుండా తన చేతులను కడుక్కున్నాడు. గమనించండి, అనగా ఒక మనిషి చేతుల ద్వారా కూడా పాపము చేస్తాడు. ఎలా అంటే లంచాలు తీసుకునే విషయంలో, అట్టే చేసే విషయంలో. ఆ రోజు అవ్వ కూడా ఆ పండు చేతులతోనే తీసుకొని తిని ఈ యొక్క ప్రపంచంలోకి పాపం వచ్చినట్టుగా మనము చూడగలం. అనగా మనిషి చేతులతో కూడా పాపం చేయాలి. అందుకనే నీ యొక్క చేతులు యేసు రక్తం చేత కడుక్కుంటే దేవుడు నీ పాపాలని కడుగుతాడు. అదేవిధంగా మనము మూడోది చూస్తే కంటిలో కూడా పాపము ఉంటుంది. అనగా కంటి చూపుతో కూడా మనిషి పాపం చేయగలడు. మత్తయి సువార్త 5:20 చూస్తే ప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోసపు చూపుతో చూసిన ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో పాపము చేసినట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా యోబు 31:1 చూస్తే నా కనులతో నేను నిబంధన చేసుకొని అంటాడు. నా కనులతో నేను నిబంధన చేసుకొని కన్యకను నేను ఎలాగో చూస్తును అనగా గమనించిన దేవుని బిడ్డారా, కంటి చూపుతో కూడా మనిషి పాపము చేస్తాడు. అందుకనే మన కనులు చాలా జాగ్రత్తగా పవిత్రంగా కలిగి ప్రతి ఒక్కరిని చూసేవారిగా ఉండాలంటే ప్రభా నా కంట్లో ఉన్న పాపాన్ని తీసే ప్రభాని దేవుణ్ణి వేడుకునే వాళ్ళగా ఉండాలి. నాలుగవది చూస్తే రొమ్ములో కూడా పాపం దాగి ఉంటుంది. యోబు 31:33-34 చూస్తే ఆ రోజు ఆ యొక్క యోబు అంటాడు, ఆదాములాగా నేను రొమ్ములో పాపం దాచుకుంటే దేవుని దృష్టికి వేషధారినవుదును అంటాడు. అర్థమవుతుంది. అనగా ఒక వ్యక్తి రొమ్ములో కూడా పాపము దాగి ఉంటుంది. అందుకనే సామెతలు 5:20 చూస్తే పరస్త్రీ రొమ్మును ఎలా కౌలించుకుందువు అని దేవుని వాక్యం తెలుస్తుంది. అనగా పరస్త్రీ రొమ్మును ఎలా కౌలించుకుందువు అనగా ఒక వ్యక్తికి అనగా ఒక మనిషిలో రొమ్ములో కూడా పాపము దాగి ఉంటుంది. అందుకనే నీ యొక్క రొమ్ము కూడా దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉండాల్సిందిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరికి 5వ చూస్తే ఒక మనిషిలో హృదయములో పాపము దాగి ఉంటుంది. అనగా కీర్తన 66:18 చూస్తే నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినకపోవును అంటాడు. అనగా ఒక వ్యక్తి హృదయంలో పాపం దాగి ఉంటే, అనగా ఒక వ్యక్తి హృదయంలో దేవునికి వ్యతిరేకంగా పాపం ఆలోచించిన
హృదయంలో పాపం దాగి ఉన్న ఆ మనవి దేవుడు వినడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఎక్కడ పాపం ఉందో కానీ ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఈరోజు చెప్పిన 5 విషయాల్లో మొదటి చూస్తే నాలుకలో పాపం ఉంటుంది, రెండోదిగా చేతిలో పాపం ఉంటుంది, మూడోదిగా కంటిలో పాపం ఉంటుంది, నాలుగోదిగా రొమ్ములో పాపం ఉంటుంది, ఐదవదిగా హృదయంలో పాపం ఉంటుంది. ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే మొదటి యోహాను 1:9 చూస్తే ప్రతి వాడు పాపం లేనివాడు చెప్తే దేవుని దృష్టికి మనము అబద్ధపడిన వారుగా ఉంటాము. అయితే నీ పాపము నువ్వు ఒప్పుకునే నెడల దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆ యొక్క యేసు రక్తం చేత ప్రతి పాపమును దేవుడు కడిగి నిన్ను పవిత్రులుగా దేవుడు చేస్తాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వృద్ధులడు కానీ, సామెతలో 28:13 చూస్తే అతిక్రమలు దాచిపెట్టేవాడు వృద్ధులడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునన్ను దేవుని వాక్యం తెలుస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏ పాపం చేత నీ కుటుంబం ఉక్కిరిపి చేస్తుందో, ఏ పాపం చేత నీ జీవితాన్ని పతన చేస్తుందో, ఏ పాపం చేత నీ కుటుంబాన్ని కుప్ప కూలే విధంగా చేస్తుందో, ఏ పాపం చేత నీకు దీవెన రాకుండా చేస్తుందో, ఈరోజు నుంచి ప్రతి పాపము ప్రభు సన్నిధిలో కన్నీటితో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. ఆయన కనికరము నీడలో చూపించి నిన్ను నీ జీవితాన్ని తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రజలకు అనేకులకు నీ కుటుంబం దీవెనకరంగా, సమాజంలో దీవెనకరంగా, సంఘంలో దీవెనకరంగా, ప్రతి చోట దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. నువ్వు చేయాల్సింది ఈ రోజు నుంచన్నా ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆ రక్తంతో ప్రభా నా యొక్క పాపము నీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచండి. ఇప్పుడే ఆ రక్తం నీ మీదకి వచ్చింది కాక ప్రతి పాపము నీలో ఉన్న ప్రతి పాపం ప్రభు కడిగి నిన్ను పరిశుద్ధపరచబడుగాక. ఇటు మాటలో దేవుడు దీవించుగాక. ఆమేన్.